అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. సకినేటిపల్లి పరిధిలోని ముత్యాలమ్మ గుడి వద్ద అభిమానులు మెగా బ్లడ్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కూటమి రాజోలు అసెంబ్లీ అభ్యర్థి దేవ వరప్రసాదరావు పాల్గొని బ్లడ్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఉచిత వాటర్ ట్యాంక్ ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. దీంతో వేలాది కుటుంబాలకు మంచినీరు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతులకు ఆర్థిక సహాయం అందించినట్లుగా వెల్లడించారు. కమిటెడ్గా వారు ముందుకు వస్తూ ఉన్నారు. రక్తదానం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుందన్న సంగతి మనకు తెలియదు కాదు. అలాంటి గొప్ప కార్యానికి వీరందరూ ముందుకు రావటాన్ని నేను నిజంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ రక్తదానం ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమానికి నాగభూషణం గారి వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వారిని కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే ఆయన చాలా కాలంగా గత 2 సంవత్సరాలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది ఆయన ఈ మంచినీరు ట్యాంక్ ఒకటి పెట్టుకొని ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచినీరు సరఫరా చేస్తున్నారు. నేను చాలాసార్లు నేను ఈ విషయం మాట్లాడాను. నేను మంచినీరు అనేది ఇక్కడ కొరతగా ఉన్న పరిస్థితి, అందరూ కూడా బాటిల్ నీళ్ళతో బ్రతుకుతున్న వ్యవహారం ఇది. అలాంటి పరిస్థితిలో ఆయన ట్యాంకర్ పెట్టి వీరందరూ కూడా మంచినీళ్ళు సరఫరా చేయటాన్ని నేను ఆయన్ని ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఆయన్ని అభినందిస్తూ తప్పనిసరిగా ఆయన ఏదైతే ఈ మంచినీటి సరఫరా కార్యక్రమం చేస్తున్నారో మరింత సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి నేను ఆయన కోరుకుంటున్నాను. మాది రాజోల్ నియోజకవర్గం సకినేటిపల్లి మలికిపురం మండల చిరుకోన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి రామ్ చరణ్ తేజ్ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు సకినేటిపల్లి ముత్యాలమ్మ గుడి దగ్గర రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరంలో అనేక మంది జన సైనికులు, మెగా అభిమానులు అందరూ కూడా రక్తదానం చేయడం జరిగింది. అలాగే మా మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి పుట్టినరోజు సందర్భంగా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజుకి 2 సంవత్సరాల క్రితం రామ్ చరణ్ తేజ్ గారు, చిరంజీవి గారు ఫోటోలతో ఒక ఉచిత వాటర్ ట్యాంకర్ ప్రారంభించడం జరిగింది. క్రమేపీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 731 రోజులు అవుతుంది. ఈ రోజుకి ఏ రోజు కూడా ఆపకుండా ప్రతిరోజు కూడా ప్రజలకి చిరంజీవి చిరు పవన్ చరణ్ సేవా సమితి ఆధ్వర్యంలో మేము ప్రతిరోజు కూడా ఉచిత మంచినీరు సరఫరా చేయడం జరుగుతుంది.